హాయ్ వైజాగ్ గుమ్మగుమ్మలు. ఇవాళ మీకు కొత్త రుచిని పరిచయం చేస్తున్నాను. గోంగూర మటన్. మన డైరీ ఫారంలోని వెటనరీ కాలనీలో కొత్తగా కురవాళ్ళు మటన్ షాప్ ఓపెన్ చేశారు. ఫ్రెష్ మటన్ అండి. బయట మార్కెట్లో 900 రూపాయలు రేట్ ఉంది. వీళ్ళు కేవలం 800 రూపాయలకే మటన్ ఇస్తున్నారు. డైరీ ఫారం వెటనరీ కాలనీలో కార్నర్లో ఓపెన్ చేశారు. నచ్చిన పీసులు కావాలి కట్ చేస్తున్నారు. కళ్ళ ముందే ఫ్రెష్ మటన్ చిన్న గొర్రె మాంసం కట్ చేసి ఇచ్చారు. మా హైదరాబాద్ నుంచి మా అమ్మాయి వచ్చింది, డాడీ గోంగూర మటన్ తినాలని చెప్పింది. నేను షాప్కి వెళ్ళాను. మంచి ఫ్రెష్ మటన్ ఒక ½ కేజీ కొట్టించాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, పీసు రెడ్గా ఉంది. మంచి లేత మాంసం చాలా బాగుంది. తీసుకొచ్చాను. ముందుగా వండే విధానం చూపిస్తాను మీకు. ఫ్రెష్గా మంచి మటన్ పీసులు కొట్టారు. ½ కేజీ 2 ఢిల్లీ కూడా వేశారు. చక్కగా నీట్గా వాటర్తో ఫుల్గా కడుక్కోవాలి. మనం ఏదైనా కుకింగ్లో నీట్గా శుభ్రం చేసుకుంటేనే మనం తినడానికి బాగుంటుంది, వీడియోకి బాగుంటుంది. వీడియో కోసం కాదు, జనరల్గా మనం తినాలంటే మనం నీట్గా శుభ్రం చేసుకోవాలి ఓపిక్గా. 2 సార్లు మటన్ వాటర్తో కడిగిన తర్వాత మళ్ళీ పసుపు వేసాం. చూసారా, ఆ పసుపు వేసి పసుపుతో నీట్గా కడగాలి. పసుపు అనేది యాంటీబయాటిక్. పసుపుతో కడిగితే ఏమైనా క్రిమికీటకాలు ఉన్నా పోతుంది. అలాగే నీసు వాసన ఉన్నా స్మెల్ రాకుండా ఉంటుంది, బాగుంటుంది. చక్కగా 1 స్పూన్ పసుపు వేసాము. 1 స్పూన్ పసుపుతో నీట్గా కడుక్కొని మళ్ళీ వాటర్తో కడుక్కోవాలి. అంటే 3 సార్లు మటన్తో నీట్గా వాటర్తో క్లీన్ చేసాం. అది కూడా సాల్ట్, రాక్ సాల్ట్ వేసాము. తర్వాత ఇంట్లో తయారు చేసిన కారపొడి. మేము మ్యాక్సిమం కారపొడి ఓన్గా తయారు చేసుకుంటాం, బయట ఎక్కడ కొనము. 2 స్పూన్లు కారపొడి వేసాం. 1 స్పూన్ నుంచి రాక్ సాల్ట్ వేసాం. చక్కగా నీట్గా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అలాగే కొంచెం ఉల్లిపాయలు మసాలా రూపం అది కూడా కొంచెం వేసుకున్నాం. అది కూడా నీట్గా వేసుకొని ఆయిల్ వేసుకొని నీట్గా కలుపుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసాం. చక్కగా అది బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక ½ అన్ అవర్ వదిలేసామనుకోండి, మాంసానికి ఫుల్గా ఉప్పు కారం బాగా పడుతుంది. చూసారా, చూస్తుంటే పచ్చి మాంసం తినాలనిపిస్తుంది కదా. చాలా కలర్ఫుల్గా ఉంది. శుభ్రంగా కలుపుకోవాలి. అలా కలుపుకొని ఒక ½ అన్ అవర్ దాన్ని ఫుల్గా విడిచిపెట్టేయాలి. ఏదైనా మనం కుకింగ్ చేసుకున్నప్పుడు కొంచెం ఓపిక్గా ఇంట్రెస్ట్గా చేసుకుంటేనే తినేటప్పుడు రుచికరంగా ఉంటుంది. అలాగే గోంగూర చక్కగా శుభ్రంగా కాడలాంటివి వేరుకొని గోంగూర నీట్గా వాటర్తో ఫుల్ కడుక్కోవాలి. శుభ్రంగా 2 సార్లు కడగాలి. మేమైతే యాక్చువల్లీ ఒక ½ గంట సేపు వాటర్లో ఉంచాం. అలాగా చిన్న పసుపును చిన్న ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు అలాగా నానబెట్టుకుంటే ఆ ఆకులు మీద చిన్న గుడ్లు లాంటివి కానీ పురుగులు లాంటివి ఉన్నా మొత్తం పోతుంది. నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక పాత్రలో వేసుకోవాలి. దాంట్లో వాటర్ తక్కువ వేయాలి. వాటర్ తక్కువ వేసి అలాగ స్టవ్ మీద సిమ్లో పెట్టుకుంటే చక్కగా అలా మొత్తం ఉడుకుతుంది. పచ్చిమిరపకాయలు 4 మిరపకాయలు వేస్తాం. దాంట్లోని అలా వేసుకొని నీట్గా కుకింగ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. ఒక కళాయి పెట్టాం. దాంట్లోనే కొంచెం ఉల్లిపాయలు కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు బాగా ద్వారగా వేయించుకోవాలి. బాగా ఆల్రెడీ మేము మటన్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపాం. మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు చిన్న తుమ్ములా కట్ చేసాం. అలాగా హైలో కాకుండా కొంచెం సిమ్లో పెట్టుకుంటే మటన్ బాగా వేగాలి ఫుల్గా. చూసారా, అలా వేయించుకోవాలి మటన్. అలాగా ఒకసారి కింద మీద అలాగా కలుపుకొని మీదన జస్ట్ చిన్న మూటలా పెట్టుకుంటే మటన్ బాగా ఉప్పు కారంతో బాగా ఉడుతుంది. అది అలాగే ఫుల్గా ఒకసారి కలుపుకొని నీట్గా అలా దగ్గరగా అలా చేసుకొని చిన్న మూత పెట్టుకుంటే చక్కగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఉడుకుతుంది. ఈ లోపల గోంగూర చూసారా బాగా ఉడికింది. మరీ మెత్తగా ఉడకూడదు, మీడియంలో ఉడకాలి. తర్వాత మిగిలిన మిశ్రమం ఉంది కదా, ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ పేస్ట్ని కూడా మళ్ళీ తిరిగి బ్యాలెన్స్ కూడా వేసాం.
అంటే ముందు మటన్లోనే ఎందుకు కొంచెం వేసామంటే ఉప్పు కారం వేసి కలుపుతున్నప్పుడు కొంచెం వెల్లుల్లి పేస్ట్ అది కొంచెం కలిపితే కొంచెం బాగా పడుతుంది. మిగిలిన మిశ్రమం ఏంటంటే ఈ కళాయిలో వేసాం, వేసి నీట్గా కలుపుకుంటే ఇప్పుడు ఉప్పు కారం బాగా మసాలా బాగా చక్కగా మాంసానికి బాగా పడుతుంది అనమాట. అలా నీట్గా అలాగా కలిపించుకోవాలి. అది అలా నీట్గా కింద మీద తిప్పుకొని నీట్గా ఒక 10 నిమిషాలు ఉంచితే మీద మూత పెట్టుకున్నాము. మూత పెడితే బాగా ఉడుకుతుంది అనమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అది అలాగా తిప్పుకోవాలన్నమాట. మనం కుకింగ్ వండుకుని చేసినంతసేపు మనం స్టవ్ దగ్గర ఉండాలి. మ్యాక్సిమం చాలామంది పెట్టేస్తుంటారు, బయటికి వెళ్ళిపోతుంటారు, ఈ లోపల మాడిపోతుంటుంది. అలా కాదు, మనం చేసినంతసేపు మన పని మీద దృష్టి ఉండాలి. నీట్గా అలా ఉంటే మంచి వంట మంచి రుచికరంగా వస్తుంది. అలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక టమాటీ కట్ చేసాం, ఒక టమాటీ వేసుకున్నాం. అలాగే కొంచెం గోంగూర చల్లార పెట్టుకోవాలి. బాగా చల్లగా అయిన తర్వాత ఆ గోంగూరని మిక్సీలో వేసుకొని జస్ట్ మరీ ఎక్కువ పేస్ట్లా కాకుండా గరుగ్గా రుబ్బుకోవాలన్నమాట. మనం మసాలా తెప్పాల్లో ఉన్న వాటర్ ఉంది కదా, అది కొంచెం వాటర్ కలుపుకొని ఆ వాటర్ దాంట్లో వేసుకున్నాం. ఇప్పుడు చూసారా మటన్ బాగా ఉడికింది. మనం మిక్సీ చేసుకున్న గోంగూరని మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలి. అలా వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనకు ఉప్పు కారం సరిపోయింది లేదో ఒకసారి మనం రుచి చూడాలి. ఏది చాలపోతే అది వేసుకోవచ్చు. మా ఛానల్లో మా వీడియోస్ ఎప్పుడు మేము డిఫరెంట్గా చేస్తుంటాం. మా ఛానల్ ఇంతకుముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ధన్యవాదాలు. చేసుకోకపోతే మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వైజాగ్ గుమ్మగుమ్మరు. అలాగే కొత్తిమీర తురిమించిన లైట్ కట్ చేసాం కదా, ఆ కొత్తిమీర తురుమలాగా జల్లించుకోవాలి. ఇంకా మటన్ కర్రీ, గోంగూర మటన్, గొర్రె మాంసం గోంగూర రెడీ అయిపోయింది. ఇంకా వేడి అన్నంలో కొంచెం వేసుకొని తింటే అబ్బా టేస్టే వేరండి. చూసారా, మా ఇంట్లో నా మటన్ కర్రీలో 2 ఢిల్లీ ఇచ్చారు. మా అమ్మాయి ఒక ఢిల్లీ కావాలి, నాకు ఒక ఢిల్లీ కావాలి. సో ఇప్పుడు వేడి అన్నంలోని ఆ మటన్ పీస్ ఢిల్లీ వేసుకున్నాను. ఇంకా లాగించి వస్తుంది ఏంటెందుకు. వైజాగ్ గుమ్మగుమ్మలు.